మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వర గ్రహ సంచారము, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమ స్థానంలో రవి, గురువు, ఆరింట శుక్రుడు, కేతువు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉన్నదాన్ని ఇంకాస్త డెవలప్ చేసుకుందాము, మనకు ఒక 5 ఎకరాలు ఉంది, ఇంకొక 5 ఎకరాలు కవులకు తీసుకుందాము, ఈసారి మంచి ప్రయత్నం చేద్దాము, ఏదో ఒక విధంగా ఆదాయం వస్తుంది అన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టడము, కొత్త ప్రయత్నాలు చేయడము అంతంత మాత్రంగా ముందు అనిపించినప్పటికీ ప్రయోజనాలను మాత్రం పొందగలుగుతారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవాళ్ళు మీరు మీ ప్రజెంటేషను, మాట తీరు, విధానము, వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. మంచి పేరుని మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ వారము మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజను జరిపించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. దీనివల్ల మీరు చేస్తున్నటువంటి పనులకు కాను మంచి రికగ్నైజేషన్ని మీరు పొందగలుగుతారు. ఈ ఆషాఢ మాసంలో మాస శివరాత్రి రోజున ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసైనా లేదా సంకల్పం ద్వారా అయినా విజయ దుర్గా పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. దీనివలన మంచి జరుగుతుంది. చేయాలనుకున్నటువంటి పనులు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మీకు ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వ్యవహారాలలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినటువంటి ఉత్పత్తి వ్యాపారాలు చేసేవారికి, అంటే బ్యూటీ పార్లర్ కావచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, ఈ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.